భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. అంబర్పేట్ ఆషాఢ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంబర్పేట్ బోనాల సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ పిసిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, దేవాలయ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబర్పేట్ గారు, అదేవిధంగా కన్నా రమేష్, మిగతా ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్ సందర్భంగా పోయిన నెల జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 1వ తేదీ నాడు బల్కంపేట అమ్మవారి కళ్యాణం, దాని తదుపరి 13 మహంకాళి ఉజ్జయిని బోనాలు, 20 తారీఖు లాల్ దర్వాజా, అదేవిధంగా అంబర్పేట, విధంగా అనేక హైదరాబాద్ దాదాపు 3000 చిల్లర దేవాలయాల్లో ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆషాఢ మాసం బోనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రజల భాగస్వామ్యంతో, అధికారుల సహకారంతో చేయడం, ఏ ఉత్సవమైనా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని, లాల్ దర్వాజాతో పాటుగా అంబర్పేట కూడా పెద్ద దేవాలయంగా స్థానికంగా దేవాలయం పరిధికి ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బందులు ఉండదని క్షేత్రస్థాయి అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాం. ఇది డ్యూటీ ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా ఒక దైవభక్తి, దేవుడి ఆషాఢ మాస బోనాల సందర్భంగా మనకి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. ఈ ఆషాఢ మాస బోనాల సందర్భంలో ఈ పదవి బాధ్యత ద్వారా కొంత ఇబ్బంది ప్రజలకు కలగకుండా ఉండే విధంగా మరి ఏర్పాట్లు చూడాలని సందర్భంగా నేను కోరుతూ, మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు హనుమంతరావు గారు, వివిధ